వరంగల్ జిల్లాలో ఓ పూజారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపుతోంది. నగరంలోని భద్రకాళి దేవస్థానం సమీపంలో గల అయ్యప్ప ఆలయంలో గత కొద్ది సంవత్సరాలుగా పనిచేస్తున్నారు పూజారులు. అయితే ఎండోమెంట్ అధికారులు ఆ గుడిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో ఆలయ పూజారి గణపతి మనస్తాపం చెంది ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. స్థానికులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. దేవాదాయ శాఖ తీరుతో తాము ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అర్చకులు. ఇవాళ వాళ్ళు చెప్పి ప్రభుత్వోద్యోగులందరూ కలిసి ఎగనెస్ట్ పార్టీతో కుమ్మక్కై 41 రోజు అన్ని అనుభవం కట్టుకున్నాం. ఎప్పుడు స్వామి ఎప్పటికీ ఉన్నంత కాలం స్వామి సేవ చేసుకుంటూ ఉండాలని. నేను పబ్లిక్ మోసం చేసి నేను కష్టపడలేదు, ఎవరిని దొంగ చేయలేదు. ఇప్పుడు వరకు నేను ఒక్క దిక్కుపోలేదు. ఇన్ని సంతోషంగా కష్టపడి చేసుకుంటుంటే వచ్చి నీకు సంబంధం లేదు నన్ను ఎలా కూడా ఇదే ఎటువంటి ఆఫీసర్ పాల్గొడితే ఇవో సదానందం నన్ను రావద్దన్నారు. అదేవిధంగా మీరు వాళ్ళ ముందే మీరు మాకు హ్యాండ్అవుట్ చేయాలంటే లేదండి నాకు అది విషయంగా ఉంటుందండి మీరు వెళ్ళని చెప్పారనమాట. మళ్ళీ అడిగితే హ్యాండ్ వస్తా బాగుంటున్నారు అలాగే అంటే చెప్పి ఇదన్నమాట చెప్పకుండా ఇస్తాను ఇంట్లో అడిగేయండి ఇవ్వండి అడిగేయండి అట్లా అనమాట చాలా ఇబ్బంది పడుతున్నమాట. దాని గురించి మేము అనుకున్నాం.